అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలతో రోజు వార్తల్లో ఉంటున్నారు. పీఠం ఎక్కినప్పటి నుంచి వలసదారులపై ఉరుముతున్నారు. అందుకోసం కొన్ని దేశాల నుంచి అక్రమంగా ఉంటున్న వారిని సంఖ్యలు వేసి మరీ మిలిటరీ విమానంలో పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వెనక్కి తగ్గారు. వలసదారుల్ని స్వదేశాలకు పంపే విషయంలో ఒక్కొక్కటిగా నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని మిలిటరీ విమానాల్లో ఎక్కించి స్వదేశాలకు పంపేయటం ద్వారా వారి స్వదేశాలకు ఓ అలర్ట్ పంపిన ట్రంప్ ఇప్పుడు అదే అంశంపై వెనక్కి తగ్గారు. అమెరికా మిలిటరీ విమానాల్లో ఇలా వలసదారుల్ని వెనక్కి పంపడంపై వస్తున్న విమర్శలతో ట్రంప్ పునరాలోచన చేశారు. ఇకపై అమెరికా మిలిటరీ విమానాల్లో వలసదారుల్ని స్వదేశానికి పంపరాదని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తుందని భావించారు. ఎందుకు అవసరమైన వ్యయం ఇచ్చేందుకు అమెరికన్ కాంగ్రెస్ నిరాకరిస్తోంది. మరోవైపు వారిని బందీలుగా తెచ్చి పారేస్తున్నారన్న ఆందోళన పలు దేశాల్లో కనిపిస్తోంది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకోక తప్పలేదు. వలసల వల్ల అమెరికాకు జరిగే నష్టంతో పోలిస్తే వారిని స్వదేశాలకు పంపేయడం ద్వారా ఎక్కువ నష్టం ఉంటుందని అంచనాకు వచ్చారు. అయినా మొదట్లో అందుకోసం భారీగా ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇకపై వలసల్ని ఇలా యుద్ధ విమానాల్లో కాకుండా సాధారణ విమానాల్లోనే స్వదేశాలకు తరలించే అవకాశం ఉంది.